రాజధానులపై సీఎం జగన్ వ్యూహం ఏంటి? జగన్ వెనక్కి తగ్గారా లేక సమయం కోసం వెయిట్ చేస్తున్నారా? మళ్ళీ 3 రాజధానులు తెరపైకి తేవాలని జగన్ సర్కార్ యోచనలో ఉందా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సమయం చూసుకొని పక్కా ప్రణాళికతో 3 క్యాపిటల్స్ ని పట్టాలెక్కించేందుకు జగన్ సర్కార్ సిద్ధమైందని సమాచారం. 3 రాజధానులు ముగిసిపోయిన అధ్యాయమని ప్రతిపక్షాలు పదే పదే బ్యాండ్ వాయిస్తున్నప్పటికీ వైసీపీ మాత్రం అప్పుడప్పుడు జలక్కిస్తూనే ఉంది. అయితే గతంలో 3 రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పటికీ జగన్ సర్కార్కు నిరాశ ఎదురైంది. అమరావతి రాజధానిగా కొనసాగాలని, రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టాలని జగన్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుకు కట్టుబడి జగన్ సర్కార్ అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అయినప్పటికీ జగన్ మనసంతా వికేంద్రీకరణపైనే ఉంది. అందుకు చాలా వరకు రాష్ట్ర ప్రజలు కూడా జగన్ నిర్ణయానికే మద్దతు ప్రకటిస్తున్నారు. కానీ ఈసారి న్యాయపరంగా ఎలాంటి చిక్కులు తలెత్తకుండా ద్విముఖ వ్యూహంతో పని పూర్తి చేయాలని పక్కా ప్రణాళికను సిద్ధం చేశారట. వర్షాకాల సమావేశాల్లో 3 రాజధానుల బిల్లును ప్రవేశపెట్టడంతో పాటు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు అప్పీల్ చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తోందట. ఈ విధంగా ఒకేసారి 2 పనులు చేయడం వల్ల న్యాయపరంగా ఇబ్బందులు ఉండవని సీఎం జగన్ ప్లాన్గా చెప్పుకుంటున్నారు. అయితే 3 రాజధానుల విషయంలో జగన్కు కేంద్ర మద్దతు కూడా లభిస్తుందని అంటున్నారు. కర్నూలుకు హైకోర్టు అనేది అప్పట్లో బీజేపీ ఇచ్చిన హామీనే. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్నూలుకు గనక హైకోర్టును తీసుకురాగలిగితే బీజేపీకి కూడా కొంత మేరకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు. అయితే ఈ విషయంలో ప్రతిపక్షాలు సైలెంట్గా ఉంటే రానున్న ఎన్నికల్లో సీమ ప్రజల ఓట్లు కొంత మేరకైనా పోల్ అవ్వొచ్చని అంటున్నారు. ఒకవేళ వికేంద్రీకరణపై ఎదురు తిరిగితే సీమ ప్రజలు కూడా ఎన్నికల్లో వైసీపీకి మాత్రమే ఏకపక్షంగా వ్యవహరిస్తారని అంటున్నారు. అన్ని లెక్కలు వేసుకున్న తర్వాతనే జగన్ రంగంలోకి దిగుతారని ఆ పార్టీ విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం. 3 క్యాపిటల్స్ విషయంలో జగన్ పక్కాగా పైచేయి సాధిస్తారని వైసీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి చివరకు ఏం తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందో చూడాలి.